ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ప్రాణానికి ప్రమాదం. జాగ్రత్తగా ఉండండి. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తినకూడదు. చాలామంది వివిధ రకాల కాంబినేషన్లో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా చేజేతులారా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏ ఆహార పదార్థాలు కలిపి తినకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాదా పెరుగును నేరుగా తినాలి. అందులో ఉప్పు కలిపి తినడం మంచిది కాదు. ఉప్పు కలిపిన పెరుగు తినకపోవడమే మంచిది. నిజానికి పెరుగులో ఉప్పు సహజంగా ఉంటుంది. కాబట్టి పెరుగులో ఉప్పును జోడించి తినటం వల్ల అందులో ఉన్న మంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పాల ఉత్పత్తుల్లో ఉప్పును జోడించడం నిషిద్ధంగా భావిస్తారు. ఉప్పు కలిపిన పెరుగు తినటం వల్ల స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్తో పాటు హై బీపీ సమస్యలు కూడా వస్తాయి. చాలామందికి కూల్ డ్రింక్స్ తాగే హ్యాబిట్గా ఉంటుంది. అయితే ఇవి హెల్త్కు మంచివి కాదు. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు లేదా తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. ఒకవేళ ఇలా చేస్తే జీర్ణక్రియ మందగిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతో తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. చాలామంది చికెన్ కర్రీ తిన్నప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల దీన్ని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది మన పొట్టకు అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొట్లకాయ, కోడిగుడ్లను కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. కొంతమంది కొన్ని కూరలు, వంటల కోసం పెరుగుని వేడి చేస్తారు. ఇది అసలు మంచిది కాదు. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి అలా ఎప్పుడూ చేయకూడదు. పెరుగుని నార్మల్గానే తినడం మంచిది. భోజనం తినే ముందు, తిన్న తర్వాత చాలామంది టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే ఈ ఫుడ్ కాంబినేషన్ కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. దోసకాయ, టమాటా రెండింటిని లక్షణాలు విరుద్ధంగా ఉంటాయి. వాటిని కలిపి తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బనానా మిల్క్ షేక్ లేదా స్మూతీలను చాలామంది ఇష్టంగా తింటుంటారు. అయితే పరస్పర విరుద్ధ ఆహార పదార్థాలైన అరటిపండ్లు, పాలను కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు. అరటిపండ్లను పాలతోనే కాదు, పెరుగు, మజ్జిగతో కూడా కలిపి తీసుకోకూడదు. ఈ కాంబినేషన్తో ఆహారం తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు ఉత్పత్తి అవుతాయంట. అదేవిధంగా దగ్గు, జలుబుతో పాటు వివిధ రకాల అలర్జీలు ఇబ్బంది పెడతాయట. పాలక్ పన్నీర్ ఈ ఫుడ్ కాంబినేషన్ చాలామంది ఇష్టపడతారు. ఇది పాపులర్ వెజ్ వంటకం కూడా. అయితే ఈ రెండింటిని కలిపి తినకూడదని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. ఎందుకంటే పాలకూరలోని పలు పోషకాలు పన్నీర్లోని కాల్షియం పోషకాన్ని అడ్డుకుంటుందని అంటున్నారు. కొంతమంది ఫ్రూట్ జ్యూస్ అయినా, కూరగాయల జ్యూస్ అయినా చిటికెడు ఉప్పు వేస్తూ ఉంటారు. ఇలాంటి జ్యూస్ తాగటం వల్ల అనారోగ్యమే. జ్యూస్లో ఉప్పు కలుపుకొని తాగటం వల్ల పోషకాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల రోజులో మీరు తీసుకునే సోడియం స్థాయిలు కూడా పెరుగుతాయి. ఉప్పు కలిపిన జ్యూస్ తాగటం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల ఎల్లప్పుడూ సహజమైన పద్ధతిలో జ్యూస్ తాగండి. అందుకే జ్యూస్లో ఎటువంటి చక్కెర లేదా ఉప్పు కలపకూడదు. ఎక్కువ నూనెలతో చేసిన వంటకాల్లో కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. నూనెలో వేయించినవి, జంక్ ఫుడ్స్ తినటం తగ్గించాలి. బదులుగా ఆవిరిపై ఉడికించినవి లేదా గ్రిల్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి మంచివి. కేకులు, కుకీలు వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తింటే శరీరంలో కొవ్వు ఎక్కువై బరువు పెరుగుతారు. ఇలాంటి తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. చాలామంది రైతా, మజ్జిగ లేదా లస్సీ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
వాటిలో ఉప్పు కలపడం మంచిది కాదు. ఆయుర్వేదంలో ఈ రెండిటి కాంబినేషన్ చెడుగా చెబుతారు. పాల ఉత్పత్తుల్లో ఉప్పు కలుపుకొని తినటం వల్ల బరువు, గ్యాస్, నొప్పి, చర్మ సమస్యలు వస్తాయి. రైతాకు ఉప్పు వేయాల్సి వస్తే చిటికెడు ఉప్పు మాత్రమే వేసుకోవాలి. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ ఇలాంటి వాటిని తగ్గించి తినటమే మంచిది. అసలు తినకపోవటమే అంతకన్నా మంచిది. ఎందుకంటే అయోడిన్ను మన శరీరం గ్రహించుకోకుండా చేసే కెమికల్ కాంపౌండ్ వీటిలో ఉంటుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం పడుతుంది. కనుక థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయ, పెరుగు కూడా కలిపి తినకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద గ్రంథం ప్రకారం ఉల్లిపాయలు వేడి గుణాలు కలిగి ఉంటాయి. పెరుగు చల్లదన గుణం కలిగి ఉంటుంది. ఈ రెండు గుణాలు పరస్పర విరుద్ధంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రెండింటిని కలిపి తింటే కొంతమందికి కడుపు ఉబ్బరం, అసిడిటీ కలగవచ్చు. ఆధునిక వైద్య పద్ధతుల్లో ఉల్లిపాయలు, పెరుగు కలిపి తినడంలో నేరుగా ప్రమాదం ఉందని నిర్ధారించబడలేదు. అయితే కొంతమందికి ఈ కాంబినేషన్ వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, శరీర తత్వాలను బట్టి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్ మీకు సరిగా పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి పరీక్షించి నిర్ణయించుకుంటే మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.